ఏదో తొందరగా వచ్చేస్తాయి అనుకుంటే ఎన్నికల డేట్లు అవి చూస్తే ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో, ఎందుకంటే అక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్లు కూడా జరుగుతాయి. అక్కడ రాజకీయం అంతా కూడా చాలా ఇదిగా ఉంది కాబట్టి ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ, అలాగే మరి ఇప్పుడు కూటమి మొన్నటిదాకా 2 ఉన్నాయి, ఇప్పుడు 3 అయింది. ఏది బీజేపీ కూడా వచ్చి జాయిన్ అయింది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. దీంతో ఇప్పుడు ఎట్లా ఎవరికి ఎక్కువ ఇది బెనిఫిట్ అవుతుంది అనేది కనుక చూసినట్లయితే మరి జనరల్గా అనుకున్న డేటు ఏప్రిల్ 18న పోలింగ్ డేట్ ఉండొచ్చు, ఏప్రిల్ 25 లోపు రిజల్ట్ వచ్చేస్తాయి అని అనుకుంటే కట్ చేస్తే ఇప్పుడు మార్చి 15 మహా అంటే ఒక 30-35 రోజులలో మొత్తం ప్రాసెస్ అయిపోయేది. ఏప్రిల్ 18 అంటే అయ్యా ఒక 18 రోజులను మహా అంటే హార్డ్లీ 35 డేసే కదా, అట్లుండేది. కట్ చేస్తే ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. ఎప్పుడు ఏపీకి జరిగేది అసెంబ్లీ ఎలక్షన్స్, అసెంబ్లీ కమ్ పార్లమెంటు మే 13న వచ్చింది. దాంతో ఇప్పుడు ఈ కూటమి ఇప్పుడు పార్టీ ముగ్గురు అయ్యేసరికి అక్కడ కొంత గజిబిజి గందరగోళం నడుస్తూ ఉంది. కొన్ని చోట్ల మరి జనసేన అభ్యర్థులు టికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ బీజేపీకి ఇచ్చారు. అట్లాగే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఎక్స్పెక్ట్ చేసిన చోట జనసేనకి ఇచ్చారు. దాంతో కొన్ని చోట్ల కొంత ఇంటర్నల్ పోరు అది కనబడుతూ ఉంది. ఎప్పటికప్పుడు అంటే ఈ కూటమి ఇది లీడర్లు సర్ది చెప్తున్నా కూడా ఈ చూసే వాళ్ళకి కేడర్కి ఈ తక్కువ టైంలో ఇవన్నీ సర్దుకుంటాయా, అసలు మంచి అవకాశం జనసేన టీడీపీ ఉన్నప్పుడు మంచిగా వెళ్తుంది కదా, మధ్యలో ఇది వచ్చి జాయిన్ అయ్యింది, ఇది ఏంది గందరగోళం అనే ఒక ఇది సగటు అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలోనూ జనసేన కార్యకర్తలో ఉండింది. సో అయితే ఇప్పుడు ఈ టైము రావడం అనేది 54 దాదాపు ఇంకా 50-55 రోజులు ఉంది కాబట్టి మే 13 అంటే సరే రిజల్ట్ దేశం మొత్తం మీద అన్ని రకాల ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నా ఫలితాలు చివరి ఫేజ్ జూన్ 1న అయిన తర్వాత జూన్ 4వ తారీఖున ఫలితాలు వస్తున్నాయి. ఆ మొత్తం డేట్లంతా అనౌన్స్ చేయడం కూడా జరిగింది, మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఏపీలో నిజంగా ఈ గ్యాప్ అయితే చూస్తే కొంత నిజంగా ఇది కూటమి పాలిట, ఈ ఏపీలో కూటమి పాలిట ఇది వరం అనే చెప్తాను నేనైతే. అలాగే అధికార పార్టీకి నిజంగా కొంత ఇది ఒక బర్డెనే. ఎందుకంటే మరి ఇన్ని రోజుల పాటు ఇప్పుడు చూస్తాం రాజకీయాలంతా కూడా వ్యాపారం అయిపోయినాయి, ప్యూర్లీ పాలిటిక్స్, బిజినెస్. మరి ఏ మీటింగ్లకు రావాలన్నా విపరీతమైన ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఖర్చుల పేరుతో వాళ్ళు అధికారంలోకి వచ్చాక దానికి 10 రెట్లు 20 రెట్లు జనాల నుంచి, ప్రకృతి నుంచి, వనరుల నుంచి గుంజుకుంటున్నారు, అది వేరే విషయం. దాంతో ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు ఇసుక గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇసుక మాఫియా, వనరులు తవ్వకాలు, భూగర్భ తవ్వకాలు, ఏది గనులు తవ్వకాలు, ఇవన్నీ అసలు ఒక ఇది లేకుండా అంత సర్వనాశనం చేస్తుండడం వల్ల ఏమవుతుంది, వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ మేధావులు ఆలోచనలు కానీ లేదంటే ఆలోచన పరుల సలహాలు కానీ అవి పట్టించుకునే ప్రభుత్వం ఎక్కడుంది? ఎక్కడైనా వచ్చినవా అధికారంలోకి, దోచుకున్నవా, వెళ్ళినవా, ఇంతే. అది మామూలుగా దోపిడీ కాదు. మనవడు ముని మనవరాళ్ళు వాళ్ళ అంత అన్ని జనరేషన్స్ ఉండాలి. ఒక 10 జనరేషన్లు సరిపడా కుమ్మేసినవా లేదా, ఈ కాన్సెప్ట్లే కదా. ఇది మన దౌర్భాగ్యం. అయితే మన చేతుల్లోనే ఉంది, మార్చుకోవచ్చు. ప్రజలు దలుచుకుంటే మార్పు సాధ్యమైన అయితే నేను నమ్ముతా. ప్రజల చేతుల్లోనే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే ఓటు హక్కు అనే ఆయుధం ఉంది, అది అణుబాంబు అది. సో కాబట్టి ఉన్న రాక్షసుల్లోనే కాస్త మహారాక్షసుల్ని కాకుండా కొంచెం తక్కువ రాక్షస గుణాలు ఉన్న వాళ్ళని ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే గుళ్ళో లింగం అసలు అన్నీ మింగేవాళ్ళు ఎందుకు? ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రాష్ట్రం అయినా, తెలంగాణ ఆంధ్ర అయినా కొద్దిగా వనరుల పట్ల బాధ్యత, కొంత విజను, పేదరికాన్ని నిర్మూలించాలనేటువంటి ఒక దృక్పథం ఉన్న లీడర్షిప్, ఉద్యోగ కల్పనలు, అప్పులు కాస్త తక్కువ, రెవెన్యూ ఉండే అలాగా విధానాలు తెలిసినటువంటి నాయకత్వం, అవి కదా ఏ రాష్ట్రానికైనా ఏ ప్రజలకైనా కావాల్సింది. రైతాంగం పట్ల మరి ఒక డెడికేటెడ్ అప్రోచ్. ఏ సమాజంగా భారతీయ సమాజం అంటేనే అగ్రికల్చర్ కదా. సరే ఇట్లా పోతే మళ్ళీ ఇలా వెళ్ళిపోతాం. మొత్తం మీద ఇప్పుడు ఈ డేట్లు కాస్త డిలే అయినట్టుగా మనకి, అంటే మనం అంతా ఎక్స్పెక్ట్ చేసాం ఏప్రిల్ 25 లోపు అయిపోతాయేమో అనుకున్నాను నేనైతే. మొత్తం రిజల్ట్ రావటం కూడా మహా అంటే ఏప్రిల్ ఎండింగ్ లోపు
మొత్తం అసలు ప్రాసెస్ అయిపోద్ది అనుకుంటే జూన్కి వెళ్ళిపోయింది. ఏది జూన్ 4న ఫలితాలు డేట్ ఉంటుంది. సో ఏపీ వరకు చూసినట్లయితే ఇది ఈ 3 పార్టీల కూటమికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి కావాల్సినంత టైం ఉంది కాబట్టి ఈ కూటమిని నాయకులకి సీట్లు కేటాయించిన దగ్గర, అలాగే మరి కొన్ని చోట్ల కేడర్ మేము పనిచేయమంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి నేను పోటీ చేస్తాను అనడంలోనే మరి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్మ అనే ఆయన ఇదిలో కొంత ఏదో వ్యతిరేకత రావడం ఇదంతా చూసాం మనం. సో ఇవన్నీ కొంత వాళ్ళని బుజ్జగించడానికి ఒక దారిలో తెచ్చుకొని ఒకదంతా చేసుకోవడానికి కావాల్సిన సమయం అయితే దొరుకుద్ది. అలాగే సైమల్టేనియస్గా రూలింగ్ పార్టీ అయినటువంటి వైసీపీకి కూడా, జగన్ గారికి కూడా ఇంకాస్త ప్రణాళికలు సరి చేసుకుని, మరి అప్రోచ్ సరి చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా దొరికినట్లే సమయం. రెండు వైపులా కూడా ఆయన సింగిల్ పార్టీ కాబట్టి ఆయన డెసిషన్ మేకరు, ఆయనకే ఇది ఉంటుంది కాబట్టి ఆయన కొంత టైము తక్కువ ఉన్నా కూడా ఏం కాదు. ఇక్కడ 3 నాయకులు, తర్వాత అధిష్టానం ఢిల్లీ, బీజేపీ విషయం వచ్చేసరికి ఢిల్లీకి వెళ్ళి రావాలి. చాలా తతంగం, పెద్ద తతంగం ఇది. తాంబూలం ఇచ్చాము తన్నుకు చావండి అన్నట్టుగా అయితే కూటమి అయితే ఏర్పడింది. కానీ మనకి కన్యాశుల్కంలో మరి ఉంటుంది ఏది, ఆయన లుబ్ధాదాన్లు ఆయన కూతురు బుచ్చమ్మ వివాహం, రెండో వివాహం చేయడానికి ఒక వృద్ధుడితో కుదుర్చుకుంటున్నమాట పెళ్ళి, డబ్బు పిచ్చావాడికి. ఇంట్లో తల్లిను వాళ్ళ చెల్లి వ్యతిరేకిస్తారు. కానీ వాడు 90 ఏళ్ల పైన ఉంటే ఈ అమ్మాయి 25 ఏళ్ల లోపే. అంటే అప్పట్లో కన్యాశుల్కం అంటేనే తెలిసిందే కదా. అప్పట్లో ఉత్తరాంధ్రలో ఈ బ్రాహ్మణ సమాజంలో ఉండేటువంటి బాల్య వివాహాల పైన గురజాడ వారు రాసినటువంటి గొప్ప పుస్తకం అది. సో అట్లే తీసుకుంటాడు, తాంబూలం ఎంగేజ్మెంట్ చేసేసుకుంటాడు. మీ గోళ మీరు ఏడాది చావండి అని చెప్పి అంటాడు. సో ఇప్పుడు అట్లనే ఇప్పుడు కూటమి అయితే కుదిరింది. ఇప్పుడు ఈ మధ్య అడ్జస్ట్మెంట్స్ కుదరటం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అధిష్టానం సరే ఓకే, ఆ ఇచ్చిన సీట్లకి 30 సీట్లు మొత్తం మీద జనసేన బీజేపీకి కలిపి, ఇక్కడ ఏపీలో టీడీపీ ఇచ్చింది 8 సీట్లు ఎంపీ సీట్లు, మీకు వీళ్ళు సర్దుకోవటాలు ఉంటాయి. ఈ సర్దుబాట్లకు కావాల్సినంత సమయం అయితే దొరికినట్లే. మొత్తం మీద ఇది సరే. ఇప్పుడు ఖర్చుల పరంగా అయితే రెండు వైపులా తడిసి మోపిడ అవుతాయి. అధికార పార్టీకి ఇంకా అంత ఎక్కువయ్యే అవకాశమే ఉంటుంది ఓవరాల్గా. సరే అయితే ఇది ఫలితాలను తారుమారు చేసేస్తుందా? ఇప్పటి వరకు ఉన్న ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్ని ఏదైతే అంటే కూటమి అనుకూలంగా ప్రో అలయన్స్ టీడీపీ బీజేపీ అండ్ జనసేన అలయన్స్గా ఏదైతే ఉంటుందో దాన్ని ఈ టైము గ్యాప్ అనేది, టైం ఎక్కువగా ఉండడం అనేది మరి వైసీపీ ఓవర్కమ్ చేసేస్తుందా? వైసీపీ వచ్చిన ఈ గ్యాప్ని, ఇంకా అదనంగా వచ్చిన ఈ టైంని వినియోగించుకుని ప్రజల యొక్క ఆలోచనని మార్చగలుగుతుందా అనేది కూడా మనం అంటే అలా చూసినట్లయితే ప్రజలు సాధారణంగా ఇప్పుడు ఎన్నికల దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ విధి విధానాలు పరిపాలన అంతా చూసున్నారు. లోకల్గా కావచ్చు, ముఖ్యమంత్రి గారి పరిపాలన అన్ని కంపారిజన్లు, చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి జగన్ గారికి మొత్తం అన్ని విధాల ఇదైపోయి ఒక క్లారిటీతోనే ఉన్నారు. కాబట్టి ఈ గ్యాప్ వచ్చినా ఏదొచ్చినా సడన్గా దీన్ని ఊహించిన విధంగా ఏదో ఒక ఇది జరిగిపోద్ది అనుకోవడానికి అయితే ఆస్కారం లేదు. కానీ కొంత బెటర్మెంట్కి అటువైపు ఇటువైపు అవకాశం ఉంది. చూద్దాం ఎవరెంతవరకు ఉపయోగించుకుంటారు, ప్రజలు ఎలా స్పందిస్తారు.